వెల్కమ్ టు చింటూ మామ్స్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు అయితే మేము బీచ్కి వచ్చాం. బీచ్లో ఏమేమి దొరుకుతాయి అనేది, అంటే ఏమేమి అమ్ముతారు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సముద్రం అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఈ సముద్రం చూడగానే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోతారు. ఇక్కడ ఆడుతున్నారు చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. పూరిలోన సముద్రం అనేది చాలా విశేషం అనమాట, విశేషంగా చెప్పుకోదగ్గది. సముద్రం ఒడ్డున ఇక్కడైతే ఏటేటి అమ్ముతారు అనేది ఒక వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. మీరైతే చూడండి తప్పకుండా. పూరి అయితే ఎవరైతే రాలేదో వాళ్ళందరూ తెలుసుకుంటారని ఈ వీడియో అనేది నేనైతే తీశాను అనమాట. చూడండి, మేమైతే వెళ్తున్నాం. ఇంకా మేము వెళ్ళినప్పటికీ కొట్లు అవి ఇప్పలేదు, ఒక 2 కొట్లు ఇప్పారనమాట, 2 దుకాణాలు ఇప్పారు. అక్కడైతే నేను వీడియో తీశాను. చూడండి, ఈ విధంగా అయితే ప్రతి దుకాణం దగ్గర అమ్ముతారు. గాజులు అనేది శంఖం గాజులు చూస్తున్నారు కదా, ఇక్కడైతే విశేషంగా అమ్ముతారు. చూడండి, జగన్నాథ స్వామి ఫోటోలు, ఇంకా శివలింగాలు, ఇంకా ఇవన్నీ అనమాట. ప్రత్యేకించి శంఖాలు, శంఖంతో చేసినవి వస్తువులు విశేషంగా ఇక్కడ అమ్ముతారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ ఒక అతను కూర్చున్నారు కదా, ఆయన అయితే ముత్యాలు అవి అమ్ముతున్నారండి. ఇక్కడ ముత్యాలు, రత్నాలు ఇవన్నీ అమ్ముతారు వీళ్ళు. తిరిగి చేపలు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత అందమైన బొమ్మ. చూడండి, ఈ మిర్రర్స్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎప్పుడైనా మీరు పూరి వచ్చినట్లయితే తప్పకుండా కొనుక్కోండి. పూరి ఎలా రావాలి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే 7 ఇయర్స్ తర్వాత అయితే మేము పూరి వెళ్ళాం. ఇప్పుడు అయితే సముద్రంకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏటేటి అమ్ముతున్నారు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాగులు అనేది చాలా విశేషం అండి. ఈ బ్యాగ్ చూడగానే అంటారనమాట, పూరి వెళ్ళారా మీరు, పూరిలో కొన్నారా అని. ఇదిగోనండి, ఇదేమొచ్చి టెంపుల్ రోడ్ అనమాట. టెంపుల్కి అయితే మేము వస్తాం, టెంపుల్ రోడ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.